మద్యం పెట్టిన చిచ్చు తెలంగాణలో పరిస్థితి. మందు పెట్టిన చిచ్చు ముగ్గురిని హత్య చేసింది. ఒకరు ఆత్మహత్య చేసుకునేలా చేసింది. హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఘటనలు. తాగి వచ్చి కొడుతున్నాడని భర్తను పొడిచిపడేసింది భార్య. ఇగో భార్య చేతిలో హత్యకు గురైన భరత్. రోజు తాగి వస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, సతాయిస్తున్నాడు. ఏం చేస్తుంది మరి ఆమె కూడా? చంపి పాపం ఆమె కటకటాల పాలైంది, నేరం చేసిన ఇదిగా మిగిలిపోయింది. కళ్ళుకు బానిసే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. కళ్ళుకు బానిసే, మొత్తం ఆల్ఫాజోలం కల్లే కదా, డైజోఫామ్ కల్లే కదా. సో మరి మధ్యలో మానేసిందో ఏమైందో ఆమె ఆత్మహత్య చేసుకున్నది. లిక్కర్కు పైసలు ఇవ్వలేదని తల్లిని చంపేసిన కొడుకట. అమ్మ పైసలు అడుగు తీస్తలేదని మందు తాగుతందుకు ఏకంగా తల్లిని చంపేసిండు వాడు. తాగి వేధిస్తున్నాడని కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య. ఇంకొకటి, ఇందాకనేమో తాగి వేధిస్తున్నాడని ఇబ్బంది పెడుతున్నాడని భార్య భర్తను చంపింది. ఇక్కడ తాగి వేధిస్తున్నాడని కొడుకుతోని కలిసి భార్య భర్తను చంపడేసింది. మద్యం మత్తులో హింసిస్తున్న కొడుకు జైలుకు పంపిన తల్లి. ఇది ఇంకొక స్టోరీ. అన్నింటికీ మూలం ఎక్కడుందంటే తాగుడు. ఈ తాగుడుని పెంచి పోషిస్తున్నాయి ప్రభుత్వాలు. ఎంత తాగితే అన్ని కొత్త పథకాలు వస్తాయి మనకి. ఇప్పుడు 35 వేల కోట్లేమో తాగుతున్నాం సంవత్సరానికి. 50 వేల కోట్ల తాగుర్రి, వెంటనే పెన్షన్ పెరుగుతుంది, ఇంకొక స్కీమ్ కూడా అమలవుతుంది. ఎందుకంటే ఆడ తీసుకొని మనం వెళ్ళి వైన్ షాపులనే కదా ఇచ్చేది వెంటనే. ఇది మన తెలంగాణ పరిస్థితి.